పాత్రికేయ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. పార్టీ యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు మీడియా మిత్రులందరూ కూడా చేసినందుకు నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు అడ్వాన్స్ గా మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పార్టీ కార్యక్రమాల్లో భాగంగా 3 చోట్ల మొట్టమొదటిగా 16, 17 తారీఖుల్లో తిరుపతి వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఒక జాబ్ మేళా జరపడం జరుగుతుంది. అక్కడ మినిమం కనీసం అంటే 5,000 ఉద్యోగాల్ని మనం ప్రైవేట్ కంపెనీస్ లో కల్పిస్తాం. చాలా ఒక్క విషయాన్ని నేను ఈ సందర్భంగా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఇది పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విషయం. మన పార్టీ కార్యకర్తలుగా మన పార్టీ విజయానికి కృషి చేసినటువంటి 2014లో గాని 19లో గాని మన పార్టీకి పనిచేసినటువంటి కార్యకర్తలకు, అభిమానులకు ఈ యొక్క అవకాశాన్ని కల్పించడం జరుగుతుంది. ఈ విషయంగా ఎన్ని విమర్శలు వచ్చినా పర్వాలేదు కానీ కార్యకర్తలకు న్యాయం చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా వారాంతరంలో జరుపుతా ఉన్నాం. 16, 17 తారీఖుల్లో తిరుపతిలోను, అలాగే 23, 24 తారీఖుల్లో గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో, 23, 24 విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలో జాబ్ మేళా చేయడం జరుగుతుంది. 3వ జాబ్ మేళా 31వ తారీఖు 1 మే 30 ఏప్రిల్ 1 మే నాగార్జున యూనివర్సిటీలో జాబ్ మేళా చేయడం జరుగుతుంది. కనీసం ప్రతి జాబ్ మేళాలో తిరుపతిలో ఒక 5,000 ఉద్యోగాలు, విశాఖపట్నంలో ఒక 5,000 ఉద్యోగాలు, అలాగే నాగార్జున యూనివర్సిటీలో గుంటూరులో జరగబోయేటటువంటి దానికి 5,000 ఉద్యోగాలు కనీసం కల్పించడం జరుగుతుంది. ఇంతకన్నా ఎక్కువే మనం కల్పిస్తాం. మనం చెప్పేది మొత్తం 15,000 అని చెప్తున్నాం, కానీ ఇది 20,000 కూడా జరిగేటటువంటి అవకాశం ఉంది. తిరుపతిలో ఏదైతే జాబ్ మేళా నిర్వహిస్తున్నామో అక్కడికి రాయలసీమ అంటే చిత్తూరు, అనంతపూర్, కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాలకు సంబంధించినటువంటి ఎవరైతే ఉంటున్నారో స్టూడెంట్స్, ఎవరైతే అభ్యర్థులు ఉద్యోగ అవకాశాలు కోరుకుంటున్నారో వారందరూ కూడా తిరుపతిలో అటెండ్ కావచ్చు. అదేవిధంగా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి 3 జిల్లాలు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి వాళ్ళందరూ కూడా విశాఖపట్నంలో ఉద్యోగ అవకాశాలు కోరుకుంటున్నారో వాళ్ళకి అక్కడ జాబ్ మేళాలో అవకాశం కల్పిస్తాం. అదేవిధంగా 30వ తారీఖు 1వ తారీఖు జరగబోయేటటువంటి నాగార్జున యూనివర్సిటీలో జరగబోయేటటువంటి జాబ్ మేళాలో ప్రకాశం, గుంటూరు, కృష్ణా, వెస్ట్ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి వాళ్ళకి ఈ అవకాశం కల్పించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేసినటువంటి ప్రతి ఒక్కరూ, పార్టీలో పనిచేసినా విభాగాల్లో పనిచేసినా ఎవరైనా కూడా 10వ తరగతి నుంచి PhD వరకు రకరకాలైనటువంటి ఉద్యోగులు వాళ్ళ ఉద్యోగ అర్హతను బట్టి, వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి ఉద్యోగం ఇప్పించడం జరుగుతుంది. కాబట్టి ఉద్యోగం కోరుకునే వాళ్ళందరూ కూడా అప్లై చేయాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నాను. దీనికి సంబంధించి ఒక వెబ్సైట్ను కూడా, ఒక వైఎస్ఆర్సీపీ www.వైఎస్ఆర్సీపీ
jobmela.com అని ఒక వెబ్సైట్ని ఇప్పుడు లాంచ్ చేయడం జరుగుతుంది. పెద్దలు ఉమారెడ్డి అన్న గారు ఆ జాబ్ వెబ్సైట్ని లాంచ్ చేస్తారు. ఈ 3 ప్రాంతాల్లో ప్రకటించిన తేదీల్లో మీ సర్టిఫికేట్ కాపీస్తో సహా ఎవరైతే ఈ యొక్క వెబ్సైట్లో వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు. గతంలో కరోనాకు ముందు, కరోనా వచ్చినప్పుడే విశాఖపట్నంలో జాబ్ మేళా పెట్టాలనుకున్నాం. మనం 2-3 రోజులు వెబ్సైట్ ఓపెన్ చేయగానే 43,000 మంది రిజిస్టర్ చేసుకున్నారు. అంటే దీన్ని బట్టి ఎంతమంది ఉద్యోగావకాశాలు రాష్ట్రంలో కోరుకుంటున్నారో అన్నటువంటిది మీరు అర్థం చేసుకోవచ్చు. మనకు వచ్చినటువంటిది మొత్తం కంప్యూటరైజ్ చేసి ఇప్పుడు మనం ఒక 15-20 వేల జాబ్స్ మనం క్రియేట్ చేసినా కూడా రాబోయే కాలంలో పార్టీ నుంచి పార్టీ తరఫున మరిన్ని ఉద్యోగావకాశాలు కల్పిస్తామనని ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. ముందు రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్టర్ చేసుకున్న తర్వాత వాళ్ళని ఆయా తేదీల్లో ఆ అభ్యర్థుల్ని అక్కడికి పిలిపించడం జరుగుతుంది. ఇంటర్వ్యూలు కంపెనీ నుంచి ఆ యొక్క రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా ఆ హెచ్ఆర్కి సంబంధించి హ్యూమన్ రిసోర్స్ వాళ్ళ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులందరూ కూడా వచ్చి అక్కడ ఇంటర్వ్యూస్ నిర్వహించడం జరుగుతుంది. అక్కడనే రిక్రూట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ లెటర్స్ కూడా ఎంప్లాయీ అయినట్టుగా ఉద్యోగం వచ్చినట్టుగా లెటర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. నేను గతంలో చెప్పినట్టుగా అది 10వ క్లాస్ నుంచి పిహెచ్డి వరకు ఆ యొక్క క్వాలిఫికేషన్ బట్టి ఈ యొక్క ఉద్యోగాన్ని ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇప్పుడు ప్రభుత్వంలో మనం చాలా ఉద్యోగ అవకాశాలు కల్పించాం. అది గౌరవ మంత్రివర్యులు కన్నబాబు గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. పార్టీ నుంచి మనం ఏం చేస్తా ఉన్నాం, ప్రభుత్వం నుంచి జాబ్ క్యాలెండర్ ప్రకారం గత సంవత్సరంలో మనం ఎన్ని ఉద్యోగావకాశాలు కల్పించామన్నటువంటిది కన్నబాబు గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ సార్. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ రాష్ట్రంలో ఉద్యోగ కల్పన, ఉపాధి కల్పన, ఉద్యోగ భద్రత కల్పన వీటన్నిటి మీద కూడా పెద్ద ఎత్తున దృష్టి సారించారు. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ, ఈ దేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా అధికారంలోకి వచ్చిన 3 నెలల కాలంలో గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి 1,21,518 ప్రభుత్వ ఉద్యోగాల్ని సింగిల్ నోటిఫికేషన్లో నింపిన ఏకైక నాయకుడు ఈ దేశంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఒకే ఒక నోటిఫికేషన్లో ప్రతి గ్రామంలోని సచివాలయం ఏర్పాటు చేసి దాదాపు 1,21,518 మందిని నియామకాలు చేశారు. గత ప్రభుత్వాలు ఎప్పుడు జాబ్ చార్ట్ ఇవ్వడం కానీ లేదంటే ఈ విధంగా ఉద్యోగాల కల్పన కానీ ఎప్పుడు చేయలేదు కూడా. అదేవిధంగా సుమారు 2,59,565 మంది గ్రామ వాలంటీర్ల నియామకం చేశారు. చేసి వారిని గ్రామ స్థాయిలో పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా గ్రామ స్థాయిలో ప్రతి ఇంటికి సేవలు అందించడం కోసం, నిజమైన ప్రజల వద్దకు పరిపాలన అంటే ఏ విధంగా ఉంటుందని చూపించడం కోసం వీరిని నియమించడం జరిగింది. ఈ విధంగా తీసుకున్నప్పుడు రెగ్యులర్ కానీ కాంట్రాక్ట్ కానీ అవుట్ సోర్సింగ్ కానీ తీసుకున్నప్పుడు ఒక రెగ్యులర్ పోస్టులే 1,84,264 పోస్టులు రెగ్యులర్ పోస్టులు ప్రభుత్వ ఉద్యోగాలు నింపారు. ఇవి కాకుండా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఒక 19,701, అదేవిధంగా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఒక 3,99,791. వైద్య ఆరోగ్య శాఖలో అయితే కనీ విని ఎరిగిన విధంగా మొత్తం నియామకాలు కింది స్థాయి నుంచి పై వరకు మొత్తం నియామకాలు జరిపిన చరిత్ర మన రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. ఇదే విధంగా జాబ్ క్యాలెండర్ ఇచ్చారు. జాబ్ క్యాలెండర్లో బ్యాక్లాగ్ వేకెన్సీస్ ని ఫిలప్ చేయడం, ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు సంబంధించిన వేకెన్సీలని ఫిలప్ చేయడం, గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించి, అదేవిధంగా వివిధ శాఖల్లో చాలా కాలంగా విద్యాశాఖలో లెక్చరర్ పోస్టుల వరకు చేయడానికి అన్నింటినీ కూడా జాబ్ క్యాలెండర్ ఇచ్చారు. ఇదే కాకుండా దీనికన్నా మించి ఈ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ దోపిడీ నివారణ కోసం ఒక పెద్ద ఎత్తున
అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ స్టార్ట్ చేశారు. ఆప్కాస్ చేసి ఈ అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ద్వారా మిడిల్ మెన్ లేకుండా నేరుగా వారికి జీతాలు ఇచ్చే వ్యవస్థని క్రియేట్ చేసి అత్యధికంగా వారికి జీతాలు ఇచ్చారు. ఫస్ట్ కేబినెట్ లోనే ఆశా వర్కర్లకి 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి 10,000 రూపాయలు ఇవ్వడం, అదేవిధంగా హోమ్ గార్డ్స్ కి వేతనాలు పెంచడం. ఈ విధంగా చూసుకుంటే ఈవెన్ ఈ యానిమేటర్స్, అదేవిధంగా సంఘమిత్రులకి వారికి వేతనాలు ఇవ్వడం, మున్సిపల్ పారిశుధ్య కార్మికులకి కనీస వేతనాలు పెంచడం, ఇలా ఏది తీసుకున్నా పాఠశాల విద్యలో హెల్పర్ల దగ్గర మొదలుకొని 108 సర్వీసెస్ లో 104 డ్రైవర్ల జీతాల వరకు, ఆరోగ్య శాఖలోని పారిశుధ్య కార్మికుల జీతాల వరకు అన్నింటినీ కూడా గత ప్రభుత్వం ఇచ్చిన దానికన్నా అత్యధికంగా పెంచి వీటన్నిటిని ఇచ్చారు. అలా లబ్ధి పొందిన వాళ్ళు సుమారు 7,02,000 మంది అని చెప్పి ఇప్పుడు మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్. సో ఒక పక్క ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈ విధంగా ఉద్యోగ కల్పన చేస్తూ, రెండో వైపు ఉపాధి అవకాశాలను పెంచేందుకు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నో కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. కోవిడ్ వచ్చినా, కష్టాలు వచ్చినా ఎక్కడ చెప్పిన మాట వెనక్కి వెళ్లకుండా నిరుద్యోగ యువత కోసం పెద్ద ఎత్తున కృషి చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా చెబుతూ, ఇప్పుడు ఏదైతే పెద్దలు విజయసాయిరెడ్డి గారు ప్రకటించారో ఈ మెగా జాబ్ మేళాస్ అనేవి చాలా అనివార్యం. వాటిని 3 జోన్స్ లోని చేయడం అనేది కూడా ఒక చాలా పెద్ద కార్యక్రమం. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం. దీనికి విస్తృతమైన ప్రచారం కల్పించడం కోసం మేము కూడా కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్. ఇంకొక విషయాన్ని కూడా ఈ సందర్భంగా పాత్రికేయ మిత్రుల ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. ఈ పార్లమెంట్ సెషన్లో, బడ్జెట్ సెషన్లో విశాఖపట్నంలో ఉన్నటువంటి RINL, రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ అనేటటువంటి విశాఖ ఉక్కు, మనం ఏదైతే పోరాటం చేసి విశాఖ ఉక్కును మనం సాధించుకున్నామో ఆ విశాఖ ఉక్కుని ప్రైవేటు పరం చేయాలన్నటువంటి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మొత్తం 120 మంది పార్లమెంటు సభ్యుల చేత సంతకాలు పెట్టించి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రైమ్ మినిస్టర్ గారికి సబ్మిట్ చేయడం, అన్ని కూడా ప్రైమ్ మినిస్టర్ గారికి సబ్మిట్ చేసినటువంటి కాపీస్ సీల్తో కూడా రేపు ఆ మిగతా పార్టీలకు అనుకూలంగా ఉన్నటువంటి పత్రికలు ఇవన్నీ కూడా ఇదంతా కూడా కల్పితం అనేది రాయొచ్చు. కానీ ప్రైమ్ మినిస్టర్ ఆఫీసులో సీల్తో కూడా వేయించి ఆ యొక్క కాపీస్ అన్ని కూడా మీకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. చాలా మంది నాన్ బీజేపీ పార్టీస్ అన్ని కూడా, బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీస్ అన్ని కూడా చాలా మంది ఎంపీస్, 120 మంది ఎంపీస్ దీని మీద సంతకం పెట్టడం జరిగింది. మీరు ఇక్కడ చూడొచ్చు, పైన PM గారి ఆఫీసు సీల్ను కూడా వేయడం జరిగింది. దీన్ని బట్టి మీరు ఒకటే అర్థం చేసుకోవచ్చు, తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ, పప్పు నాయుడు గారు కానీ ఇద్దరు కూడా పదే పదే విమర్శిస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తా ఉంది, రాష్ట్రం నుంచి ఎన్నికైనటువంటి పార్లమెంటు సభ్యులు ఏం చేస్తా ఉన్నారు, నిద్రపోతున్నారా, వాళ్ళందరూ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మీరు కూడా సంతకం పెట్టండి అని తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులను అడిగితే మేం పెట్టమనని చెప్పడం జరిగింది. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, తెలుగుదేశం పార్టీ ఇప్పుడే కాదు, గతంలో కూడా మొత్తం 14 సంవత్సరాలు పరిపాలించినటువంటి చంద్రబాబు నాయుడు గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి చెందినటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని మొత్తం ఎరువుల ఫ్యాక్టరీలు, కోఆపరేటివ్ సొసైటీస్ అన్ని ఇంచుమించుగా షుగర్ ఫ్యాక్టరీస్ అన్ని 50 పైచిలకు ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటు పరం చేసినటువంటి ఘనత ఈ యొక్క చంద్రబాబు నాయుడుకి దక్కుతుంది. అటువంటి పార్టీ, ఒక పనికిమాలిన పార్టీ ఈ రోజు మాతో కలిసి రండి, ఈ యొక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడదాం అనని నినాదం ఇచ్చి దీనిలో సంతకం పెట్టమంటే అక్కడ ఉండేటటువంటిది లోక్సభలో 3 పార్లమెంటు సభ్యులు, రాజ్యసభలో 1 పార్లమెంటు సభ్యుడు, 4 కూడా
దీని మీద పెట్టడానికి సంతకం పెట్టేదానికి నిరాకరించడం జరిగింది. ఇదందరూ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. మీ యొక్క ద్వంద్వ ప్రమాణాలు ఏదైతే ఉన్నాయో, మీరు ఇక్కడ మాట్లాడేది ఒకటి, అక్కడ ఢిల్లీలో చేసేది ఒకటి. మీకు చిత్తశుద్ధి లేదు, మీరు చేసేటటువంటి ఏ పనిలో కూడా మీకు చిత్తశుద్ధి లేదు అన్నటువంటి విషయం ఈ సందర్భంగా చాలా క్లారిటీతో తెలుస్తుందన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇప్పుడు అన్నయ్య ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు వెబ్సైట్ ని వైఎస్ఆర్సిపి.జాబ్మేళా.com ని ఈరోజు ఆవిష్కరిస్తారు. దీంట్లో అందరూ కూడా ఎవరైతే ఆ జాబ్ కోరుకుంటున్నారో వాళ్ళందరూ కూడా అటు తిప్పి అందరికి చూపేటట్టుగా అన్నట్టు వస్తారు. స్క్రీన్ పెట్టారా? దీంట్లో రిజిస్టర్ చేసుకోవచ్చు. అందరినీ కూడా రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా నేను దానిలో ఉన్నటువంటి ఖాళీలన్నింటినీ కూడా పూరించి పూర్తి స్థాయిలో అప్లికేషన్ ని అప్లోడ్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను. అన్నయ్య ఇప్పుడు లాంచ్ చేస్తారు. ఈ వెబ్సైట్ లో పైన జాబ్ మేళా లొకేషన్స్ 3 లొకేషన్స్ ఇవ్వడం జరిగింది. తిరుపతి, వైజాగ్, కడప కవర్ అవుతాయి. నెల్లూరు, వైజాగ్ లో ఈస్ట్ గోదావరి, వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం 3 కవర్ అవుతాయి 23 నుంచి 24 ఏప్రిల్ వరకు. గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో గుంటూరు, కృష్ణా, ప్రకాశం, వెస్ట్ గోదావరి జిల్లా 30th ఏప్రిల్, 1st మేలో ఈ రెండింటిని కవర్ చేయడం జరుగుతుంది. దాని కింద ఒక బటన్ ఉంది, అప్లై నౌ అని చెప్పి. ఆ బటన్ నొక్కినట్లయితే మనం వెబ్సైట్ లోపలికి, అంటే అప్లికేషన్ లోకి ఎంటర్ కావడం జరుగుతుంది. మీరు అప్లై నౌ అన్నటువంటిది మీరు కానీ ప్రెస్ చేస్తే దాని మీద క్లిక్ చేయండి. ఉదాహరణకి విశాఖపట్నం జాబ్ మేళా కొరకు మీ వివరాలు ఇక్కడ నమోదు చేయండి. దీంట్లో నేము, పేరు, కాంటాక్ట్ నెంబర్, మెయిల్ ఐడి, సెలెక్ట్ యువర్ పార్లమెంట్, మీరు ఏ పార్లమెంట్కి చెందినటువంటి వాళ్ళు, తర్వాత క్వాలిఫికేషను, అడ్రస్సు, అప్లై నవ్ అన్నటువంటి దాన్ని కర్సర్ అక్కడికి తీసుకెళ్లి అదంతా ఆ ఖాళీలన్నీ పూరించిన తర్వాత అప్లై నవ్ అన్నటువంటిది మీరు కానీ ప్రెస్ చేసినట్లయితే కర్సర్ని అక్కడికి తీసుకెళ్లి అది రిజిస్టర్ అవుతుందనని మీకు మెయిల్ ఐడి gmail.com. Select your parliament, Visakhapatnam. సీతమ్మదాం, విజయనగరం.
ప్రాసెస్ అయ్యి దీనిలో ఇది ఫామ్ జనరేట్ అవుతుంది, అక్నాలెడ్జ్మెంట్ జనరేట్ అవుతుంది. దీన్ని తీసుకుని వచ్చి ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కడైతే అప్లికేషన్ రిసీట్ వస్తుంది ఆ రోజులు ఏ రోజుల్లో అయితే మనం ఫిక్స్ చేశామో ఆయా రోజుల్లో ఉద్యోగానికి ఆ ఇంటర్వ్యూస్కి అటెండ్ కావచ్చునని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఇప్పుడు పోస్టర్ లాంచి అన్న ఉమ్మారెడ్డి అన్న ముందుగా చేతుల ముందుగా చేయడం. సాయిరెడ్డి గారు, గౌరవ ఎంపీ గారు సాయిరెడ్డి గారు చెప్పినట్టుగా విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో వైఎస్ఆర్ పార్టీ ఎంపీలు ప్రధానమంత్రిని కలిసి దాని ప్రైవేటీకరణ వ్యతిరేకంగా మాట్లాడిన విషయం వారు స్పష్టంగా తెలియజేశారు. అసలు డిజిన్వెస్ట్మెంట్ కి సూత్రధారి నాయుడు గారు, ఆయన 99లో ఇప్పుడు డిజిన్వెస్ట్ మినిస్ట్రీ అని ఆయన గారు ఉండేవాళ్ళు. ఆయన నాయకత్వంలో ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా అమ్మేశారు. చంద్రబాబు నాయుడు ఆయన ఈరోజు అనేది అది శక్యం కాని విషయం. వైఎస్ఆర్సీ పార్టీ దానికి ప్రైవేటీకరణ వ్యతిరేకంగా నిలబడుతుందని స్పష్టంగా తెలియజేసినందుకు వారికి ధన్యవాదాలు. పవిత్రమైనటువంటి ప్లేస్ కాబట్టి మన దేవాదాయ శ్రీనివాస్ గారు నమస్కారం. ఈరోజు పార్టీ పెద్దలు మా అందరికి పెద్దలు విజయసాయిరెడ్డి గారు ఏదైతే ప్రభుత్వంలో జాబ్స్ ని ఎన్ని లక్షలు ఇచ్చినా కానివ్వండి, పార్టీ క్యాడర్ కూడా ఈరోజు న్యాయం జరగాలన్న ఉద్దేశంతో చక్కగా ఒక ప్రైవేట్ జాబ్ మేళా కూడా ఏర్పాటు చేసి పార్టీ క్యాడర్ కూడా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టినందుకు ప్రత్యేకంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానిగా కావచ్చు, కార్యకర్తగా వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియపరుచుకుంటాను. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొన్ని లక్షల ఉద్యోగాలు గతంలో ఎన్నడూ లేని విధంగా, గతంలో 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పి చంద్రబాబు నాయుడు
విశాఖపట్నంలో మేళాలు పెట్టి ఏదో సూట్లు వేసుకొని అగ్రిమెంట్లు చేసుకొని ఉద్యోగాలు ఇప్పించారని చెప్పి దొంగ మాటలు మాట్లాడే తప్ప ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఈ 3 సంవత్సరాల్లో కొన్ని లక్షల ఉద్యోగాలు ఇవ్వడం, ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం కానివ్వండి, ఈరోజు ప్రైవేట్ ఉద్యోగాలు కూడా అందరికీ ఇప్పించే విధంగా ఈరోజు ప్రయత్నం చేసిన విజయసాయి రెడ్డి గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియపరుచుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను. పెద్దలు విజయసాయి రెడ్డి గారు, సోదరిమణులు అందరూ కూడా, పార్టీ ప్రముఖులందరూ కూడా ఉన్నారు. అందరికీ, మీడియా మిత్రులకి నేను ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు చాలా పవిత్రమైనటువంటి రోజు. పార్టీ పరంగా ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యని ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటనే ఆయన చర్యలు చేపట్టిన విషయం మీకు తెలుసు. ప్రభుత్వంలోకి వచ్చి రాకముందే ఆయన చేపట్టినటువంటి గ్రామ సచివాలయాల దగ్గర నుంచి, దానిలో ఉద్యోగాల దగ్గర నుంచి, వివిధ స్థాయిల్లో ఆయన ఇచ్చినట్టు ఉద్యోగాలు 7 లక్షలు, బహుశా 2 సంవత్సరాల వ్యవధిలో 7 లక్షల ఉద్యోగాలు కలుగు చేసినటువంటి ప్రభుత్వాలు గతంలో ఏనాడు కూడా వినలే. మనం అంత శ్రద్ధ తీసుకొని ఉద్యోగ అవసరాలు చాలా మందికి ఉన్నాయి, ఉద్యోగాలు కలుగు చేయాలని ఆయన తీసుకున్నాడు. ఉద్యోగాలు కలుగు చేయటమే కాదు, గతంలో ఉద్యోగస్తులుగా ఉండి కొద్ది జీతాలతో సరిపెట్టుకుంటున్నటువంటి 3,000 సరిపెట్టుకుంటున్నట్టు అందరికీ కూడా వాళ్ళు ఊహించిన దానికంటే కూడా ఎక్కువ జీతాలు పెంచడం చేయడం జరిగింది. ఎవరు ఊహించలా అంత జీతాలు పెంచుతారని కానీ, అంతమందికి ఉద్యోగాలు ఇస్తారని కానీ. ఇవి జగన్మోహన్ రెడ్డి గారి పెంచడం, వీటన్నిటితో పాటు మన పెద్దలు గారు ఒక ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ జాబ్ మేళా, ఈ జాబ్ మేళాలో ఎక్కడెక్కడితే ఏ ప్రాంతంలో అయితే ఉద్యోగాలు లేకుండా ఉద్యోగాల కోసం ఉన్నారు వాళ్ళందరికీ ఉపశమనం కలుగజేయాలి, వాళ్ళందరి అవసరాలు కూడా మనం చూడాలి అనే ఉద్దేశంతో 3 ప్రాంతాల్లో ఈ మన ఉద్యోగ ఈ జాబ్ మేళా ద్వారా ఉద్యోగాలు కలుగు చేయడానికి ఈ నెలలోని ఇప్పుడే డేట్స్ ఇచ్చారు, వెబ్సైట్ లో ఉంది. ఆ డేట్స్ ప్రకారం అందరూ అప్లై చేసుకోవటం, ఇంటర్వ్యూలకు అటెండ్ కావటం. దీని ద్వారా ఇప్పుడే కనీసం 15,000 ఆయన
పార్టీలో లేదు. మన స్టీల్ ప్లాంట్ దాన్ని అక్కడ తొలగించబోతా ఉన్నారన్న తర్వాత విజయసాయిరెడ్డి గారు మన మిత్రులందరూ అక్కడ చేసినటువంటి శ్రమ మీరు చూశారు. ఈరోజు అనేక మంది ముందుకు వచ్చారు. మనం చెప్పిన దానికి, మన నాయకులు చెప్పిన దానికి మద్దతుగా వాళ్ళు నిలబడ్డారు. అదేవిధంగా ఆఖరికే వాళ్ళ కుట్ర బయటపడింది. ఇక్కడేమో టీడీపీ వాళ్ళు ఎవరు ఏమీ చేయట్లేదు దీని గురించి నినాదం, వాళ్ళు సంతకాలు పెట్టాల్సి వచ్చి ఇప్పుడు మాత్రం మేము సంతకాలు మాత్రం పెట్టాం అనేటువంటి ఉంది. మన ప్రకటించబోతున్నందుకు మన ఉన్నట్టు అనేక మంది వాళ్ళందరూ